మాజీ ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో కూడా మేము సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన, షాదీ ముబారక్ ఇచ్చిన, ఎల్ఓసీలు ఇచ్చినని చెప్పి అరిగిపోయిన టేప్ రికార్డులా మొత్తుకుంటూ వచ్చింది 10 ఏళ్ళ నుంచి కూడా. మరి ఇప్పటికీ దాదాపు మా దగ్గర కూడా ఈ యొక్క 10 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలామంది బాధితులు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మాకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంకా ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మా ముందే స్థానిక నాయకులు కొంతమంది చించేసిందని చాలామంది ఆవేదన వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో ఒకటి ఐశ్వర్య అని ఇక్కడ ఉన్నాడు, రాజు అని, ఇదే పట్టణానికి చెందినటువంటి వ్యాపారి. ఆయన కుమార్తెకు ఒక యాక్సిడెంట్ అయింది గతంలో. ఈ యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్పిటల్లో ఉంటే బిల్లు 9,81,990 రూపాయలు అయింది. మరి దీనికి సీఎంఆర్ఎఫ్కు అప్లై చేశారు ఎమ్మెల్యే గారికి. ఎప్పుడు ఇచ్చారంటే డిసెంబర్ 15, 2021, అంటే 2 సంవత్సరాలు అవుతా ఉంది. కరెక్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు అడిగితే కూడా గతంలో మొన్న ఎలక్షన్ ముందు అడిగితే కూడా ఈయన ఎమ్మెల్యే గారికి స్వయంగా నేను కూడా విన్నా ఆ వారికి, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను చూస్తాను అని చెప్పి దాట వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నా దగ్గరకు వస్తే చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు ఫోన్ చేస్తే 1 గంటలో మాకు డీటెయిల్స్ ఇచ్చింది. ఈయనకు 13/6/2022 నాడు చెక్ వచ్చింది, 2 లక్షల రూపాయల చెక్కు సీఎంఆర్. 9,81,000 అయితే 2 లక్షలు. అదే మీ నాయకులకు అయితేనేమో 9 లక్షలకు 7-8 లక్షల చెక్కులు వస్తాయి, ఎల్ఓసీలు వస్తాయి లక్షలాదిగా. మరి ఈయనకు 9 లక్షల మీద దాదాపు 10 లక్షలకు 20% ఇచ్చారు. సంతోషం. ఈ 2 లక్షల చెక్కు మళ్ళీ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? ఇంతవరకు ఇచ్చలేదు. మళ్ళీ ఎవరు ఆపుతా ఉన్నారు? సంవత్సరన్నర నుంచి ఒక బాధితునికి తన బిడ్డ హాస్పిటల్ పాలయ్యి తీవ్ర మనోవేదనకు గురైతే, ఆర్థికంగా నష్టపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎందుకు ఆపుతా ఉన్నారంటే, మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక స్థానిక ఎంపీపీ ఆపుతున్నాడని చెప్పి మాకు సమాచారం. మరి ఈయన కుమార్తెకు యాక్సిడెంట్ కావాలంటే కారణం ఆ కుటుంబమే. ఈరోజు నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పి మాట్లాడుకున్నది మొత్తం ఇవ్వకపోయింది ఆ కుటుంబమే. ఏదో ఈరోజు 9,00,000 2 లక్షల ప్రభుత్వం చూస్తే దాన్ని అడ్డుకున్నటువంటి మూర్ఖత్వంగా పని ఉన్నటువంటి కూడా ఆ ఎంపీ కుటుంబం. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పినా ఎమ్మెల్యేకు మళ్ళీ చెప్తున్నా, ఇంత నీచమైన సంస్కృతికి నీవు తెరలేపుతా ఉన్నావు. అక్టోబర్లో కూడా నీకు ఫోన్ చేసింది కదా, నేను నిన్న స్వయంగా ఆ రికార్డు ఉంటాయి. ఒకసారి అక్టోబర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాను. అరే మరి నీకు తెలిసి జరుగుతుంది, ఇది తెలియక జరుగుతుందా? మళ్ళీ దానికి మొన్ననేమో సమీక్ష సమావేశం పెట్టి సంతాప సవాళ్ళకి ఏడుస్తుంది. ఎవరెవరు వాళ్ళ ఇంట్లో బంధువులు వచ్చిపోయి కూడా తెలుసుకోలేదు నాకు ఎవరు కానీ పట్టుకొని ఏడుస్తుంది. ఊరందరూ నవ్వుతారు. ఆ ఏడుపులేంది, తురుపులేంది, మీరు 20 చేసిన ఘనకారణలే కదా ఆ పరిస్థితి తెచ్చుకున్నది. మీరు సక్రమంగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు దేవరకద్ద ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తారు? మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఇటువంటి వాళ్ళు ఎవరున్నా సరే బాధితులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాని వాళ్ళు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని వాళ్ళు, షాదీ ముబారక్ చెక్కులు రాని వాళ్ళు ఎవరైనా సరే బాధితులు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చినా సరే, లేకుంటే మా నాయకులు ఎవరి దృష్టికి తెచ్చినా సరే మీకు ఖచ్చితంగా ఆ చెక్కులు కూడా మళ్ళీ అధికారులతో మాట్లాడి ఇప్పించడం జరుగుతుందని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్పారు, మాకు ఇటువంటి బాధితులు ఎవరున్నా సరే వారిని వెంటనే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇంకోటి విస్తుపోయి చిట్టేసినట్టు చెక్కులు కొంతమంది నాయకులు. ఆ చెక్కుల్లో ఉంటాడు పనికిమాలినాడు జడ్పీటీసీ, ఆడు మరీ చించేసినట్టు వాళ్ళ పార్టీ కాదని. ఇంత దౌర్భాగ్యం ఏమైనా చెక్కులు చించడం ఇది అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారు. మీ తాత జాగిర్లా? ప్రజల తరఫున ఎన్నికైన మీరు ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన మీరు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిన అధికారులు ఈరోజు అందరూ కలిసి ఇదే విధంగా చేశారు. అధికారులు అంటే మాత్రం లిస్టు లేదు అంటారు స్థానిక మండలాధికారులు. మరి మీరు ఏంటి కొరకు ఉన్నారా?
ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అనుకుంటారు అని వాళ్ళకే ఒత్తాసు పలుకుతూ ఉన్నారు ఇక కొంతమంది అధికారులు. ఇటువంటి అధికారుల పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే సమయం కూడా ఆసన్నమైంది, మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా గత ప్రభుత్వం అధికారులు అనే భ్రమలో మీరు ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు. మండల ఆఫీస్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇంకా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఈరోజు మీకు తగిన శాస్తి కూడా ఈరోజు జరుగుతుంది, దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలకు ఏ సమస్య రాకుండా చూసుకోండి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏకపక్షంగా వ్యవహరించలేము, ఏకపక్షంగా పనులు చేయాలని అడుగుతలేము. నిజంగా సమస్య ఎక్కడ ఉంది, ఆ బాధితునికి న్యాయం చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి మరొక్కసారి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా ఇటువంటి బాధితులు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.